ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభునందు మీ అందరికీ ప్రేమతో వందనములు. మనలో చాలా మంది సంఘంలో అధికారం చలాయించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సంఘం నాది, సంఘం నా కుటుంబానికి చెందింది, మేము సంఘములో ముందు నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి సంఘం మాది. ఎలా అవుతుందండి నీ సంఘం? సంఘం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నువ్వు కూడా నీవాడవు కాదు, నిన్ను ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. నువ్వు ఆయన సొత్తు. నువ్వే ఆయన సొత్తు కానప్పుడు, నువ్వే నీ సొత్తు కానప్పుడు సంఘం నీది ఎలా అవుతుందండి? నువ్వు దేవుని సొత్తు కదా. ఇది నువ్వు నమ్మాలి. ఇది నమ్మినప్పుడు సంఘం దేవుందని నువ్వు నమ్ముతావు. అలా కాకుండా సంఘం నాది నేనని నీ ఇష్టం వచ్చినట్టు పెత్తనం చలాయించేదానికి కాదు. సంఘం ప్రభుది కదా, దేవునిది గనుక సంఘం దేవుని వాక్యపు అధికారంలో ఉండాలి. ఇదండి ప్రాముఖ్యంగా సంఘాలు విస్తరించుటకు, అభివృద్ధి చెందుటకు, సంఘాలలో ఉన్న విశ్వాసులు బలపడుటకు దేవుని వాక్యము అనేటటువంటి అధికారం క్రింద సంఘంలోని విశ్వాసులు లోబడి ఉండాలి. వాక్యం మరియు ప్రార్థన వలననే దేవుని చిత్తమును మనము గ్రహించగలం. అవి లేకుండా దేవుని చిత్తాన్ని గ్రహించలేము. ఒకవేళ నీకేదైనా అనిపించినా అది నీ వరకే. నిజమైన వాస్తవమైన దేవుని చిత్తాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. సంఘమునందు యథార్థత ఎంతో అవసరమైనది. యథార్థత. సంఘములో స్వార్థం కనిపించకూడదండి. సంఘములో ఒక్క తండ్రి పిల్లలమన్న భావన మాత్రమే ఉండాలి. సంఘం వెలపట బంధుత్వం ఇంకొకటి కానీ సంఘం లోపలికి వచ్చిన తర్వాత మనమందరం ఒక్క తండ్రి పిల్లలం, ఒక్క కుటుంబం, ఒక్క దేవుణ్ణి ఆరాధించేవారం, ఒక్క రక్తంతో కడగబడిన వారిమి. ఈ ఆలోచననే మన మనస్సులు మెదులుతూ ఉండాలి. అక్కడ తేడా ఉండకూడదు, భేదాభిప్రాయం ఉండకూడదు కదండి. యథార్థత సంఘానికి అవసరమై ఉన్నది. ప్రేమ కలిగి సత్యము చెప్పుటయే దేవుని స్థాయి. సత్యము లేని వ్యక్తి వేషధారణ మాత్రమే కదా. వేషధారణ చేసే వ్యక్తి. ప్రేమ లేని సత్యమును కలిగి ఉండట కేవలం వృధా కదా. ప్రేమ లేకుండా నీవెంత సత్యాన్ని కలిగి ఉన్నానన్నా వృధానే. యేసు ప్రభుల వారు ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన సత్యమున బోధించాడు. ప్రేమతో కూడిన సత్యాన్ని చూడండి. ప్రతి లేఖన భాగాన్ని గమనించండి. ఆయన ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో చాలా గొప్ప బలమైన మాట రాశాడండి గ్రంథకర్త. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టను. స్వార్థం కనిపిస్తుంది కదా. యథార్థత అనే గుణానికి ముందు వినయమనే లక్షణం పరుగులు తీయాలండి. అహంకారం గుణం కలిగిన క్రైస్తవుడు ప్రేమతో సత్యమును పలకడు గనుక తన సహోదరుని తప్పిదమును తనకు ఆయుధంగా వాడుకుంటాడు. ఇది క్రైస్తవ సంఘములో తాము ఎక్కువగా ఆత్మీయ స్థితిలో ఉన్నామని నమ్మించుటకు చాలా మంది దాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఉదాహరణకి అననీయ సఫీరాలు మనకు కనిపిస్తారు. వారు ప్రయత్నించారు తమతోటి క్రైస్తవులతోనే కాక పరిశుద్ధాత్మతో కూడా అబద్ధం చెప్పుటకు సాహసించారు. అబద్ధం చెప్పారు. దాని యొక్క ఫలితం మరణమే. నేడు సంఘాలలో ప్రతి వారిలో ఎక్కువ మందిలో వేషధారణ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు వేషణను క్షమిస్తాడు, కానీ వేషధారణ దేవుడు క్షమించడు కదా. వేషధారిని దేవుడు శిక్షిస్తాడు. వేషధారణ అనేటటువంటి సంఘములో కనిపించకూడదు కదా. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువుల యుండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటాడు.
సత్యం చెప్పుచు యథార్థంగా అన్ని విషయములలో మనం ఎదుగుతూ సత్యంగా దేవుని పిల్లలమై కదండి యథార్థంగా బ్రతకాలి అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తే ఉన్నారు. యోహాను గారు గాయికి వ్రాస్తూ చాలా గొప్ప మాట వ్రాసాడండి. 3వ యోహాను పత్రిక కదా 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు. ఏమంటాడో తెలుసా? ప్రియుడా, ఎంత గొప్ప మాట అండి. ఎలా డ్రెస్సింగ్ చేస్తున్నాడో చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటాడు. యోహాను గాయిని కోరుకుంటున్నాడండి. నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని నీ కొరకు నేను కోరుకుంటున్నాను. ప్రభు మనం అన్ని విషయములలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు నేను సత్యంగా బ్రతుకుతున్నామా, యథార్థంగా బ్రతుకుతున్నామా ఆలోచన చేద్దాం. లేక స్వార్థముతో మనది, నాది, నా వరకు, నా కుటుంబం వరకు అన్న భేద ఆలోచనతో ఉన్నామా ఆలోచన చేద్దాం. సంఘం దేవుడిదండి, నువ్వే దేవుడి వాడివి కదా. ఈ సత్యాన్ని గ్రహించు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో మనం కేవలము విశ్వాసులు మాత్రమే, అవయవములు మాత్రమే. అలా ఉంటేనే అది నిజమైన క్రీస్తు లేక దేవుని సంఘం. ఆ సంఘములో సభ్యుడిగా ఉండటం నీకు క్షేమం, ఆశీర్వాదకరం. యథార్థంగా బ్రతుకుతాం, సత్యమును అనుసరిద్దాం, ప్రేమ కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. మిగిలిన వాటన్నిటిని విడిచిపెడదాం. ప్రభు కృప నీకు తోడయుండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.